E6 టీవీ ప్రత్యేక కథనం. తెలంగాణ వ్యాప్తంగా యూరియా పంపిణీ అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఒకవైపు రైతుల కోసం ప్రభుత్వం యూరియా బుకింగ్ యాప్ తెచ్చి పారదర్శకంగా సబ్సిడీ ఎరువులు అందిస్తున్నామని చెబుతుంటే, మరోవైపు PACS కేంద్రాల వద్ద చెప్పుల క్యూ లైన్ల విజువల్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. అసలు ఈ చెప్పుల లైన్లు నిజమైన రైతుల ఆవేదనకు అద్దం పడుతున్నాయా, లేక డిజిటల్ విధానాన్ని దెబ్బతీసి ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రతిపక్షాలు ఆడుతున్న రాజకీయ నాటకమా? క్షేత్రస్థాయి వాస్తవాలపై E6 టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. రైతులతో మా మీడియా ప్రతినిధి ఉన్నారు, విజువల్స్ చూద్దాం. అరే చెప్తీరా నేను బోయనగర్ లింగం, గంభీరపేట మండలం. మాకు జిల్లా సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను నా పేరు మీద 3 ఎకరాల 10 గుంటల భూమి ఉన్నది. నేను మిగతా ఇంకా 7 ఎకరాల భూమి పాల్పట్టుకొని జీవనోపాధి గడుపుతున్నా. గవర్నమెంటు ఈ సన్న బియ్యము ప్రతి కార్డు ఉన్న వాళ్ళకు, అంటే ఒక్కొక్కరికి 6 కిలో చొప్పున సన్న బియ్యం ఇవ్వడం. ఈ గవర్నమెంట్కు మేము ఎప్పుడూ రైతులము అందరం రుణపడి ఉంటామని నేను రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారిని తల వంచి శిరస్సు వంచి ఆయనకు నమస్కారం చేస్తున్నా. రెండవది, ఈ యూరియా అనేది గవర్నమెంట్ ఇస్తుంది, ఓకే. కాబట్టి దీంట్లో ఏం ప్రాబ్లం జరుగుతుందంటే, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా వచ్చి వాళ్ళు భూమిని సర్వే చేసి ఏ రైతు నాటేస్తుండు, ఏ రైతు వరి పెడుతుండు, ఏ రైతు మొక్కజొన్న పెడుతుండు, ఏ రైతు పత్తి పెడుతుండు, ఏ రైతు ఈ రోజులలో పామాయిల్ చెట్టు పెడుతుండు, ఏ రైతుకు మామిడి తోటలు పెడుతుండు అనే దానికి సర్వే చేసి నిజంగా అవసరమైన వరకు తప్పకుండా ఓటీపీని కొంచెం దగ్గర పెట్టుకొని వాళ్ళకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి రైతుకు పాస్బుక్ చూసి రాసిస్తే సామాన్య రైతుకు చిన్నకారు నుంచి సన్నకారు దాకా అందరికీ సాయం చేయడానికి అవకాశం వస్తుంది. ఎందుకంటే ఇది పెద్ద ఫోన్ అనేది ఈ రైతులకు అందరికీ అవకాశాలు లేవు, అందరికీ రాదు, ఆ పరిజ్ఞానం లేదు. కాబట్టి తప్పకుండా రేవంత్ రెడ్డి గారు, మన వ్యవసాయ శాఖ మంత్రి వారు దీన్ని బాగా దృష్టి పెట్టి యూరియా ఇస్తురు, సరిపడితే యూరియా ఇస్తురు. కాకపోతే ఏంటంటే ఈ సామాన్య రైతుకు ఓటీపీ అనేది తెలియదు కాబట్టి దాంతో ప్రాబ్లం ఏర్పడుతుంది. కాబట్టి దీని మీద బాగా చర్యలు తీసుకుంటే నిజంగా గవర్నమెంట్కు ఇంకా 20 ఏళ్ళు గవర్నమెంట్ చేసే అవకాశాలు దీని వలన ఉన్నాయి. మూడవది, నిజంగా ఈ ఎలినో ప్రభావం వచ్చింది, ఓకే, రాదంటలేం. రైతులకు ఏ ఏరియాలో భూమి పంటలు పండుతాయి అనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు మట్టి పరీక్షలు చేయించి ఇవి చెప్పి ఈ కోతుల బిల్ల అనేది బాగున్నది గంభీరపేట మండలంలో. కాబట్టి వాళ్ళు ఆ కోతులను ఏం చేయాలని ఒక ప్రణాళిక చేసి సోలారు ఒక 20 ఎకరాలు, ఒక 30 ఎకరాలు, ఒక 50 ఎకరాల బిట్టుకు రైతులకు ఇచ్చినట్టయితే ఏమైతే అంటే ఈ రైతులు అన్ని రకాల పంటలు పండించుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రైతు నిజంగా ఈ వరి కాకుండా ఈ పప్పు దినుసుల మీద వండితే ఏమిటంటే ఇంకా రైతు ఇంకా బాగా డెవలప్ అవుతాడు. వరికి ఖర్చు ఎక్కువ ఉంది, ఈ పునాస పంటలు ఖర్చు తక్కువ ఉన్నది. కాబట్టి దీన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని 50% రైతులకు సోలార్ సబ్సిడీ ఇస్తే నిజంగా గవర్నమెంట్కు మేము రైతుల పక్షాన ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తాం. ఇది నిజంగా ప్రతి మండలం మీటింగ్ పెట్టి ప్రతి విలేజ్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నది కాబట్టి వాళ్ళతో సర్వే చేయించి ఒక 20 ఎకరాల బిట్టు, 5 ఎకరాల దళారుల వ్యవస్థను రద్దు చేస్తూ బ్లాక్ మార్కెటింగ్కు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం తెచ్చిన యూరియా యాప్ ద్వారా నేరుగా రైతులకు స్లాట్లు కేటాయిస్తున్నారు. పట్టాదారు పాస్బుక్ వివరాల ఆధారంగా ప్రతి రైతుకు న్యాయంగా సరుకు అందుతోంది. సబ్సిడీ యూరియాను నాన్ అగ్రికల్చర్ పరిశ్రమలకు పక్కదారి పట్టిస్తున్న వ్యాపారులపై విజిలెన్స్ దాడులు నిర్వహిస్తూ అక్రమ నిల్వలను అధికారులు జప్తు చేస్తున్నారు. యూరియా అందుబాటులో ఉన్నప్పటికీ ప్రభుత్వంపై చెడు ముద్ర వేయడానికి ప్రతిపక్షాల కార్యకర్తలే కావాలని డిపోల వద్ద చెప్పులు, ఖాళీ సంచులు ఉంచి ఫోటోలకు పోజులు ఇస్తున్నారని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో కృత్రిమ భయాన్ని సృష్టించి రైతులను అనవసరంగా భయాందోళనకు గురిచేసే కుట్ర జరుగుతోందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలే కానీ
కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కానీ పేద బడుగు బలహీన వర్గాలకు కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఇలా లో బడ్జెట్ తోని బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్పుల్లో కూరిపోయినటువంటి ఈ యొక్క తెలంగాణ అప్పచెప్పినా కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రివర్గం అంతా కూడా ఇలా అందరు కూడా అన్ని ఫలాలు కూడా ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నది. ఇవాళ మీరు చూడండి, ఇలా 29 కాదు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్లలో ప్రతి ఎలక్షన్లో కూడా ఇలా జూబ్లీ ఎలక్షన్ తీసుకుంటే 51% ఓట్లు కాంగ్రెస్ పార్టీని ఇచ్చి ఆశీర్వదించారు ప్రజలు. మెయిన్ సిటీలో పంచాయతీ ఎన్నికలలో కూడా 85% పంచాయతీలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు గెలిపించడం జరిగింది. అలాగే 90% మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా ఇచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా ఇలా ఇందిరమ్మ ఇల్లే చూడండి, ప్రతి గల్లీకి ఏ గల్లీకి అయినా కూడా 20కి తక్కువ కాకుండా ఇల్లు ఇచ్చినటువంటి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీది. రేషన్ కార్డులు ఎన్నో వేల మందికి ఇలా రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. అలాగే మహిళా మనులకు అందరు కూడా వాళ్ళందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాం. 29లో తప్పనిసరిగా మళ్ళీ ఈ ప్రజలు ఆశీర్వదించి పక్క కాంగ్రెస్ పార్టీ మళ్ళీగా అధికారంలో వస్తున్నటువంటి నమ్మకం ప్రజలే ఆశీర్వాదంతో మాకు కల్పిస్తా ఉన్నది. వచ్చి ఈ జరిగినటువంటి ఎన్నికల్లే నిదర్శనం ఇది. ఈసారి భారీ వర్షాల కారణంగా వరి పత్తి సాగు ఊహించని రీతిలో పెరగడంతో ఒకేసారి యూరియా డిమాండ్ పెరిగింది. రామగుండం ఫెర్టిలైజర్స్లో సాంకేతిక లోపాలు, అంతర్జాతీయ దిగుమతుల ఆలస్యం వల్ల ప్రారంభంలో కొంత వ్యత్యాసం వచ్చినప్పటికీ ప్రస్తుతం ప్రత్యేక రేక్ పాయింట్ల ద్వారా జిల్లాలకు సరుకును వేగంగా తరలిస్తున్నారు. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని, ఫేక్ విజువల్స్ను నమ్మి రైతాంగం ఆందోళన చెందవద్దని ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. యాప్ ద్వారా సులభంగా స్లాట్ బుక్ చేసుకొని పంట అవసరాలకు తగ్గట్లుగానే యూరియాను పొందాలని సూచిస్తున్నారు. నిజమైన నిజాయితీ గల కథనాల కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ.